ఏమిటి నాన్సెన్స్, అసలు ఏం జరుగుతోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పరుష పదజాలంతో కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీఓ ధర్మారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్టు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది అంటూ తొలి నుంచి న్యాయ వ్యవస్థ మీద కన్ను అంటూ వాస్తవంగా ఇందులో జరుగుండొచ్చేమో, వాచి ఇవ్వబోయి ఉంటారు, ఆయన తిరస్కరిస్తే అవతలకు వచ్చేసి ఉంటారు. ఆ న్యాయమూర్తి గారు రాసి కూడా ఉండొచ్చునేమో. కాకపోతే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చిందంటే అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు వీళ్ళు చెప్పిన వార్త ప్రకారం అయితే అప్పుడు జస్టిస్ రమణ గారే ఉన్నారు, పెట్టేస్తే సరిపోయి ఉండేది కదా. రెండవది, జ్యుడిషియరీని జగను రాజశేఖర రెడ్డి మేనేజ్ చేయబోతున్నారని కథనం రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా జ్యుడిషియరీ మేనేజ్మెంట్కి ఎవరు ప్రయత్నిస్తారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. దాని గురించి లేదు జగన్ ఎట్లా మేనేజ్ చేయబోతున్నాడు అంటే జగన్కి వచ్చేటువంటి కేసులు ఎట్లా ఉంటాయి, జగన్ని ఎలాగ వెంటాడుతున్నారు న్యాయస్థానాల ద్వారా, రామోజీరావు గారు ఎలా తప్పించుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా తప్పించుకుంటున్నారు అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు గారికి ఇప్పుడు ఏంటది, అంబులెన్స్ పక్కన లేకపోతే బ్రతకలేని పరిస్థితి ఉంది కాబట్టి, తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇచ్చారు. అంబులెన్స్ ఇప్పుడు ఎక్కడైనా కనబడుతుంది చంద్రబాబు గారి దగ్గర? అయోధ్యకి వెళ్ళారు, ఏమైనా కనబడిందా? ఎవరిని మేనేజ్ చేస్తున్నారు వాటిట్లో? లేకపోతే రామోజీరావు గారికి సంబంధించి ఆయన మార్గదర్శిలో డబ్బులకు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఆ జిల్లాలో డబ్బులు పెట్టట్లేదు ఆయన. ఆ విషయం మీద విచారణ జరగకుండా పొద్దున పూట ఆఫీస్కి ఎందుకు వచ్చారు, సాయంత్రం పూట ఆఫీస్కి ఎందుకు